వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు టీటీడీ వెల్లడి. హెచ్సియు భూముల వ్యవహారం మరో వీడియో వైరల్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు భేటీ. ఉప్పల్కు బీసీసీఐ నో ఛాన్స్. నిన్న విడుదల చేసిన వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా సిరీస్ల షెడ్యూల్లో ఉప్పల్ స్టేడియం పేరే లేదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు గుడ్ న్యూస్. కలియుగ దైవానికి కోటి విరాళం అందించే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ ప్రయోజనాలు జీవితకాలం వర్తించనున్నాయి. మరి ఈ ప్రత్యేక సేవలేంటో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. విరాళం ఇచ్చే భక్తులు సంవత్సరంలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు సుపద ప్రవేశ దర్శనం ద్వారా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశాన్ని పొందగలరు. అంతేకాకుండా 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, 1 దుప్పటి, 1 రవికె, 10 మహాప్రసాదం ప్యాకెట్లు, వేద ఆశీర్వచనం వంటి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. వసతి పరంగా 3000 విలువైన గదులను ప్రతి సంవత్సరం 3 రోజులు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అదనంగా జీవితకాలంలో ఒకసారి 5 గ్రాముల బంగారు డాలర్ మరియు 50 గ్రాముల వెండి డాలర్ పొందే అవకాశం కూడా ఉంది. హెచ్సియు భూముల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యూనివర్సిటీ విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చెదురు పనులు కొనసాగిస్తోంది. తాజాగా భారీ వాహనాల్లో కలప, వ్యర్థాలను తరలిస్తున్నారంటూ ఓ విద్యార్థి సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయగా వైరల్ అవుతోంది. విజయవాడలో రాజకీయంగా కీలక భేటీ జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్తో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినందుకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు మధ్య భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. పార్టీ భవిష్యత్తు దిశగా కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. జనసేన పార్టీ అభివృద్ధి, పాలనా వ్యూహాలపై నేతలు సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నాగబాబు భేటీ రాజకీయంగా మరిన్ని మార్పులకు దారితీస్తుందా? జనసేన కొత్త వ్యూహాలు ఏమిటి? ఇప్పుడు ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంపై బీసీసీఐ చిన్న చూపు చూసింది. ఈ ఏడాది ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్వహణకు మొగ్గు చూపలేదు. నిన్న విడుదల చేసిన వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా సిరీస్ల షెడ్యూల్లో ఉప్పల్ స్టేడియం పేరే లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి సౌత్ ఆఫ్రికాతో 3వ వన్డేకి విశాఖపట్నం మాత్రమే ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. దీనితో హైదరాబాద్ ఫ్యాన్స్ ఐపీఎల్ మ్యాచ్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా 108 టీవీ 24/7 న్యూస్ ఛానల్ను ఫాలో అవ్వండి. నమస్తే.